కన్న తండ్రి ఈవిడ కళ్ళ ముందే ఆడవాళ్ళతో మరీ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అంటే రాజు వెనకాల ఉండే చెలికత్తెలు వీళ్ళందరితో ఈ అమ్మాయి కళ్ళ ముందే ఇలా ఉంటే మరి ఏం చేస్తుంది? సో మరి ఆటోమేటిక్గా ద్వేషం అనేది పెరుగుతుంది కదా. అందులోనూ ప్రజలందరికీ మంచి చెడు చెప్పాల్సిన రాజు ప్రజల్ని ఇలా వేధిస్తూ కనపట్ట ప్రతి లేడీని కూడా ఇలా టార్గెట్ చేస్తూ ఉంటే మరి ఈవిడికి ద్వేషం ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. ఇంతకీ ఈవిడ ఎవరు అంటే మాత్రం మన సన్నీ లియోన్ గారండి. సో ఒక యువరాణి, మరి ఆవిడ తండ్రి మీద ద్వేషం పెంచుకున్న తర్వాత ఏం జరిగింది, మరి ఆత్మగా ఎందుకు మారింది, అసలు ఏంటి కాన్సెప్ట్ అనేదే మనకు కాన్సెప్ట్గా తీసుకెళ్తారనమాట. ఇంతకీ ఏ మూవీ అంటే కనుక మందిరా మూవీ అండి. అంటే సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ లింక్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ల్యాక్ చేస్తూ తీసుకెళ్తారనమాట. కాకపోతే చాలామంది అయితే ఫస్ట్ హాఫ్ అనేది చూడరు, కొంచెం చూడగానే ఆటోమేటిక్గా తిప్పేస్తూ ఉంటారు. కానీ ఆ ఫస్ట్ హాఫ్ లింక్ ఏదైతే ఉందో అదే సెకండ్ హాఫ్కి మెయిన్ బేస్ అనమాట. సో అలా అయితే తీసుకెళ్తారు. అలాగే మరి సన్నీ లియోన్ గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది ఈ మూవీలో. అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా ఎవరికి వాళ్ళు బాగానే నటించారని చెప్పొచ్చు. కాకపోతే ల్యాగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మూవీలో. మనకి సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ ల్యాగ్గా అనిపిస్తూ ఉంటాయి. సో మరి సన్నీ లియోన్ గారి చావు వెనక ఉన్న కారణం ఏంటి, మరి ఆవిడ ఆత్మ శాంతించిందా లేదా అనే టైప్లో చూపిస్తారు. అలాగే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది, పార్ట్ 2 కూడా ఉంది. అది డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు లాస్ట్లో అయితే మాత్రం. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒకసారి చూడాలి అనుకుంటే చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రజెంట్ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.